అందరికీ నమస్కారం అండి. వాల్ పోస్టర్ సినిమా నాకు అంటే సెకండ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీట్ క్యూట్ మా అమ్మాయి దీప్తి గారు డైరెక్ట్ చేశారు. దానికి అందులో చేశాను. తర్వాత వాల్ పోస్టర్ సినిమా వెంటనే ఆడిషన్ ఉంది రమ్మంటే వచ్చాను. సో నాని గారి ప్రొడక్షన్లో నేను చేస్తున్నాను అనేదే నాకు అసలు ఆ రోజు నిద్ర పట్టకుండా అయిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా సినిమాలు చేశాను. సో జనరల్గా హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ అలాగా కొత్తగా వచ్చే వాళ్ళందరితో చేశానండి. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నాది. అసలు నన్ను కదలకుండా డైరెక్టర్ గారు జడ్జిని చేసి పారేశారు, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా. సరే జడ్జికి ఆడిషన్ రమ్మన్నారు. ఇలాంటి జడ్జికి ఆడిషన్ ఏముంటుందండి అనుకున్నానండి. తర్వాత వచ్చింది అది తెలిసింది నాని గారు ఇందులో ఎంత కష్టం ఉందో. సో అది నేను ఫుల్ఫిల్ చేశానని నేను అనుకున్నాను. డైరెక్టర్ గారు అడిగిన దాంట్లో నేను 50% చేసుంటానేమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ పోస్టర్ సినిమాకి, అలాగే ఈ క్యారెక్టర్ నేను సరిపోతాను అని నా మీద ఎంతో హోప్ పెట్టుకున్న రామ్ జగదీష్ గారికి, అలాగే దీప్తి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా రేపు 14 రిలీజ్ కాబోతోంది. సో ప్రేక్షకులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, మా ఆర్టిస్టులందరికీ ఎంకరేజ్ చేయండి. అలాగే వాల్ పోస్టర్ సినిమా అంటేనే ఒక బ్రాండ్ ఉండేలాంటి సినిమా ఇది. అందరూ తప్పకుండా చూడాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.